ఒక టీవీ యాంకర్ని ఏం చేస్తారు, యాంకర్గా కళను గుర్తించరు, యాంకర్గా గుర్తిస్తారు, ఆ వ్యక్తిని గుర్తిస్తారు, ఆ వ్యక్తి టాలెంట్గా గుర్తిస్తారు. అలాగే ఇప్పుడు సినిమా యాక్టర్లను సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తారు ఇష్టమా, వాళ్ళ పాత్రలను చెయ్యరు, ఆడ చూపెట్టరు, వాళ్ళ కథను చూపెట్టరు, వాళ్ళ సినిమాలో మాటలు చూపెట్టరు, కేవలం వాళ్ళని చూపెడతారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. అంటే బయట వాళ్ళు హీరోయిన్లు, బయట వాళ్ళు హీరోలు, సెలబ్రిటీలు, హీరోలు పోతుంటే వాళ్ళని ఫోటోలు తీసుకుంటారు. బయట వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ ఇల్లు ఏంది, ఇవన్నీ చూస్తాం. బయట సెలబ్రిటీలు వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. కానీ సినిమాలో మాత్రం అవి పాత్రలు. సినిమా పాత్ర అనేది వేరే, రచయిత మాటలు సృష్టిస్తారు, డ్యాన్సర్. ఇప్పుడు తను ఊహించుకోలేసిన స్టెప్స్, హీరోయిజం అనేది చిరంజీవికి ఇస్తాడు. అక్కడ తను ఉండడు, చిరంజీవితే చేయిస్తాడు. అట్లా సింగర్ తనుగా ఊహించుకొని ఓ పాట రాస్తాడు, కానీ అది ఆ హీరోయిన్లకు ఇచ్చేస్తాడు, తను ఉండడు. ఇట్లా ఉంటాడు. ఫైట్ మాస్టర్ తనుగా ఊహించుకొని విలన్లను కొట్టినట్టు ఊహించుకొని బయట అవి, కానీ సినిమాలో హీరోకి ఇస్తాడు, ఆడ తను ఉండడు, హీరోని పెడతాడు. ఇట్లా అనమాట. వేరే వాళ్ళకి అరివిస్తాడు తన కళను, తను ఉండడు అనమాట. ఇలా ఉంటుంది. కాబట్టి కళ అనేది మీలో ఉంటే అది వీడియోలో మీరు కనబడరు, మీరు ఉండరు, ఆ పాత్రను వేరే వాళ్ళ చేత చూపిస్తారంట మీరు కనబడేది. ఓకే, మీ ఆలోచన, మీ భావాలు, మీ అనుభవం అనేది వేరే వాళ్ళకి ఇస్తూ ఆ పాత్రకు ఇంకో పాత్రకు మధ్య చూపిస్తారనమాట. అలా ఉంటుందన్నమాట. ఆడియన్స్కు చూపెడతారు, కానీ ఆ పాత్రను చూపెడతారు, కానీ మీరు కనబడరు. ఓకే, గుర్తుపెట్టుకోండి, అలా ఉండాలి కళ అనేది. కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక మహిళ ఎవరూ లేరనుకుని ఏం చేస్తుంది, జనం ముందు ఒంటరి పోయవచ్చు, నగ్నంగా బట్టలు మార్చుకోవచ్చు. అలాగే ఎవరూ లేరని పిల్ల మొగుడు సెక్స్ చేసుకోవచ్చు, కానీ అలా మనుషులు ఉంటారు. ఎవరూ లేరని ఒక అబ్బాయి హస్తప్రయం చేసుకుంటాడే, ఆడల ముంగనే చేసుకుంటాడు. ఎవరు లేరని ఒక అబ్బాయి నగ్నంగా ఉంటాడు. సో అవి సమాజంలో చూడకూడని, చూపించకూడని, కానీ అందరికీ ఇష్టమే కదా, అందరూ చూస్తారు కదా. ఇలా తీస్తారంట సినిమా. కానీ మాటలు కూడా అంతే. ఇలా చెప్పరానివి విషయాలు, చెప్పకూడని విషయాలు కూడా సహజంగా మాట్లాడినట్టుగా ఓపెన్ అవుతారు. ఇప్పుడు ఆడవాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకుంటారు, అవి జనానికి చెప్పకూడదు, జనం వినకూడదు అని అనుకుంటారు, కానీ అందరికీ ఇష్టమే కదా. వాటిని సీక్రెట్గా మాట్లాడితే ఎట్లుంటుందో అవి ఓపెన్గా మాట్లాడుతారు. ఇప్పుడు ఆడవాళ్ళు గుసగుస మాట్లాడుకుంటారు సీక్రెట్గా, అది సమాజంలో. కానీ సీక్రెట్గా మగవాడు అంటే ఎట్లుంటుంది, చిన్న పిల్లడు అనుకుని మనం ఓపెన్గా మాట్లాడుతుంటే వాడు ఎన్నో విషయాలు తెలుసుకుంటాడుగా. ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటారు, డ్రెస్సులు మార్చుకుంటారు. చిన్న పిల్లడు అనుకుని ఒక మగవాడిని అంత పెద్దని అనుకుందాం, లేదా వాడు సాటికెళ్ళి చూస్తాడు అనుకో, వాడు ఉన్నాడు లేడు అనుకొని వాళ్ళు బట్టలు మార్చుకుంటే, సెక్స్ మాట్లాడుకుంటుంటే ఎట్లుంటుంది, ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు కదా. వాటిలో చెప్తారంట కంటెంట్. అంటే చెప్పుకోవడానికి కంటెంట్, వినకూడని కంటెంట్, చెప్పే విషయంలాగా ఓపెన్ అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం తెలియకుండా ప్రమాదాలు జరుగుతాయి, దెబ్బ తాకించుకుంటాం, యాక్సిడెంట్లు అవుతాయి, రైలు గుద్దుతుంది, మనిషి యాక్సిడెంట్లు చేసుకుంటారు, తెలుసు కదా. లేకుంటే మనకు తెలియకుండా మన మీద వస్తువుడి కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, ఇట్లుంటాయి కదా. ఇవన్నీ నెగిటివ్ కదా. కానీ పాజిటివ్ జరుగుతూనే నెగిటివ్ జరగకూడదు జరిగిందనుకో, అదే కదా ప్రమాదం. అట్లనే చెప్పకూడని విషయాలు, వినకూడని విషయాలు ఉంటాయి కదా, అవి ఓపెన్ అవుతాయంట. మామూలుగా యాక్సిడెంటల్గా అయితే అవి చెప్పకూడని విషయాలు, ఆడవాళ్ళు అనుకునే విషయాలు తెలియకుండా కూడా వింటాడు అనుకోకుండా. కానీ తెలిసి వినలేడు, తెలిసి వాళ్ళు చెప్పుకోరు కదా. వాటిని తెలిసి చెప్తే ఇలా ఉంటుంది పబ్లిక్గా. అంటే చెప్పాల్సిన విషయాలు ఉంటాయి కదా, నీతి సూత్రాలు ఎట్లయితే ఓపెన్గా చెప్తారో అలా చెప్తారు వాటిని, అట్లా ఓపెన్ చేస్తారో అలా చెప్తారనమాట. అలా చెప్తే జనం మంచిగా వింటారు అనమాట, స్పష్టంగా వింటారు. సినిమాల్లో కానీ కంటెంట్ కానీ ఇలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు తమిళ సినిమా ఉన్నది, తెలుగులో డబ్బింగ్ చేస్తే స్పష్టంగా చేస్తారు, కానీ ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా డబుల్ మీనింగ్ తోటి చెప్తారా. ఇప్పుడు సెక్స్ గురించి కొన్ని విషయాలు ఏం చేస్తారంటే, ముఖం చూసుకుంటూ అనలేని విషయాలు ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు, ఇండైరెక్ట్గా అంటారు. ఆడవాళ్ళు సెక్స్ గురించి అడగాల్సి వచ్చినప్పుడు పెద్దోళ్ళను, చిన్నోళ్ళని అయితే ఓపెన్గా అడుగుతారు, కానీ కొన్ని అడగలేరు కదా, అడగలేని విషయాలు ఉంటాయి, సెక్స్ గురించి చెప్పలేని విషయాలు ఉంటాయి, కొన్ని వినలేని ఉంటాయి. ఆడవాళ్ళు అడుగుతుంటే కూడా మగవాళ్ళు వినలేరు. ఓకే, కానీ ఇండైరెక్ట్గా చెప్తా ఉంటారు, ఇండైరెక్ట్గా వింటారు తప్ప ఫేస్ టు ఫేస్ వినడు. ఎందుకంటే అలా వింటే తప్పు అంటారు, చెడ్డవాళ్ళు అంటారు, దొరికిపోతా. ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది, కానీ తప్పు అవుతుంది, తప్పు పడతారు, అలాంటివి కదా. ఇట్లుంటాయి సమాజంలో. కాబట్టి అందరూ ఇండైరెక్ట్గా చెప్తారు, ఇండైరెక్ట్గా వింటారు, కానీ అందరికీ అవి డైరెక్ట్గా వినాల్సినవే, కానీ డైరెక్ట్గా చెప్పరు ఈ సమాజంలో. అలాంటివి ఓపెన్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అంటే, వినే విషయాలు గురించి, నీతి సూత్రాలు, భగవద్గీత, ధర్మం గురించి మాట్లాడితే, జాలి దయ, ఒక తల్లి గురించి మాట్లాడితే ఎంత ఓపెన్గా నొక్కి చెప్తారో, అలా సెక్స్ గురించి అంత నిర్భయంగా, నిర్మోహమాటంగా, సిగ్గుపడే విషయాలు, చెప్పకూడని విషయాలు, ఇండైరెక్ట్గా మాట్లాడే విషయాలు డైరెక్ట్గా స్పష్టంగా చెప్తారనమాట. ఇలా మాట్లాడాలి. అయితే సెక్స్ గురించి కాదు, ఏ విషయమైనా ఇలా స్పష్టంగా మాట్లాడాలన్నమాట. మీరు ఇలా మాట్లాడితేనే జనం వింటారు. ఇప్పుడు ఫ్రాంక్ పేరుతో ఆడవాళ్ళే మగవాళ్ళని అడగకూడని విషయాలు అడుగుతూ ఉన్నారు కదా. పురుషాంగం గురించి ఎన్నో మాటలు, సెక్స్ గురించి, అవి సమాజంలో తప్పు అంటారు, ఓపెన్ అంటారు, ఎవరికి తెలియవు. అలాంటి విషయాలు కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు కదా. చేయకూడని విషయాలు కూడా ఆడవాళ్ళే ఓపెన్ చేస్తూ ఉన్నారు. మగవాళ్ళు చేస్తేనే తప్పు
తప్పనే ఈ సమాజంలో ఆడవాళ్ళని ఓపెన్ చేస్తున్నారు, మగవాళ్ళని అడుగుతున్నారు, ఆడవాళ్ళు అడుక్కుంటున్నారు కదా. ఇలా అన్నమాట. మీరు ఒక విషయాన్ని ఓపెన్గా చెప్పాలి. అంటే అవి అడగకున్న విషయాలైనా అలా తప్పైంది, అది నేచర్ కదా, అందరికి ఇష్టమే కదా, అందరికి కావాల్సిందే కదా అని ఓపెన్ చేస్తున్నారు ఫ్రాంక్ పేరుతో. ఇలా మీరు ఒక కంటెంట్ అనేది ఓపెన్ చేయండి. అంటే ఎక్కడ దాచకుండా, మొహమాట పడకుండా, ఇండైరెక్ట్గా చెప్పకుండా, డబుల్ మీనింగ్తో చెప్పకుండా నేరుగా చెప్పండి. స్పష్టంగా చెప్పాలి, నేరుగా పలకాలన్నమాట. అంటే పలకకూడనివి, తప్పనివి, తప్పు చెయ్యరు అంటే తప్పన్నారు కాబట్టి చెయ్యకూడనివి, చెప్పకూడనివి, వినకూడనివి ఇలాంటివి, అవి వినే విషయాలు, చెప్పే విషయాలు, వినే విషయాలు, చెప్పాల్సిన విషయాలు ఎలా చెప్తారో అంత స్పష్టంగా అలా చెప్పాలన్నమాట కంటెంట్ని. ఇప్పుడు దేవదాస్ అని ఒక సినిమా వచ్చింది, వేణుమాధవ్ హీరో. కామెడీ కోసం ఎట్లుంటుంది చేస్తే అతను ఎన్నో రోజులు బతుకుంటే తనని అనుకుని ఇట్లా సినిమాలు బాధపడ్డట్టు చూపెడతా అంటారు. ఎవడో వస్తే ఆ రక్తం పడితే నేనే ఉంచాను అనుకుని ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్లా సినిమాల్లో బాధకరమైన విషయం చెప్పినట్టు చూపెడతా ఉంటారు. అది కామెడీ కోసం చేశాడు. కానీ అదే సీరియస్గా చేసేటట్టుంటుంది, రియల్ స్టోరీ, లవ్ స్టోరీ లానే ఉంటుంది కదా దేవదాస్ సినిమా. అట్లనే సెక్స్ గురించి, అశ్లీలం గురించి చెప్పకూడని విషయాలు కూడా ఓపెన్గా చెప్పాల్సి వస్తే ఇగో ఇలా చెప్పాలి. కానీ మనం ఏం చేస్తాం, వాటిని కామెడీగానో, ఇండైరెక్ట్గానో, బూతుగానో, అశ్లీలంగానో చూపెడుతున్నాం. కానీ అవే సుశ్లీలంగా అలాగే చూపెడితే ఎలా ఉంటుంది? అశ్లీలంలో కూడా కామెడీగానో, అశ్లీలంగా ఎఫెక్ట్ ఇచ్చేది, సుశ్లీలంగా ఎఫెక్ట్ ఇస్తే ఉంటుంది. ఇప్పుడు వెంకటేష్ ది ఫ్యామిలీ స్టోర్ అనేది, సౌందర్య వెంకటేష్, వాటి మీద సినిమాటిక్ స్టైల్లో ఇట్లా చూపెడతారు కదా. అలా అశ్లీలము, చెప్పరాని విషయాలు కూడా చెప్పే విధంగా అలా సినిమా ఎఫెక్ట్తో ఇచ్చి చూపెడితే అది బూతు కాకుండా నీతిగా చూపెట్టినట్టే సెక్స్ గురించి చెప్తే ఎట్లా ఉంటుంది? సెక్స్ అవుతుంది. గంతే తేడా అనమాట. ఫ్యామిలీ స్టోరీకి, అశ్లీలానికి గింతే తేడా. కాబట్టి మీ ఒక విషయాన్ని ఎలా చెప్తే అలా రిసీవ్ చేసుకుంటారు జనం. మెయిన్గా యూట్యూబ్లో మీరు కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే ఒక విషయాన్ని అక్షర దోషాలు, పద దోషాలు లేకుండా, శబ్ద దోషాలు లేకుండా, భావ దోషాలు లేకుండా, అంటే ఇవన్నీ ఎందుకంటే కొన్ని ఇండైరెక్ట్గా చెప్తారు, కొన్ని డైరెక్ట్గా చెప్పలేరు కదా. ఇండైరెక్ట్గా చెప్తారు, ఆ మొహం చాటేసుకొని చెప్తారు, వేరే డబుల్ మీనింగ్లో చెప్తారు, మొత్తానికి నేరుగా చెప్పరు. ఆ నేరుగా చెప్పరు. ఉదాహరణకి యూట్యూబ్లో కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిని ఉల్లంఘించడానికి వేరే పదాలు వాడతారు కదా. అలా కాకుండా యూట్యూబ్లో సెన్సార్ను తప్పించుకోవడానికి ఏం చేస్తారు, అశ్లీలాన్ని, సెక్స్ని ఏం చేస్తారంటే ఎస్ పెట్టి మధ్యలో స్టార్ పెట్టి ఎక్స్ పెడతారు చూసినావా, అంటే కంప్యూటర్కు దొరకకుండా అనమాట. అలాగే కొన్ని చెప్పకూడని విషయాలు, సెక్స్ అనే చోట బిర్యానీ అని పెడతారు, సెక్స్ అనే చోట ఆ పని అని పెడతారు. అంటే ఆ పని అంటే అందరికీ తెలుసు, కానీ అది లీగల్గా మాత్రం అక్కడ కంప్యూటర్లో కానీ ఉండదు. అది డైరెక్ట్గా సెక్స్ అని చెప్తేనే వాళ్ళు కట్ చేస్తారు కంప్యూటర్. కాబట్టి దాన్ని ఇంకో తిరిగి చెప్తారు చూసినావా. ఇగో ఇలా చెప్పకూడదు అనమాట. ఇలా చెప్పకుండా నేరుగా చెప్పాలి, నేరుగా స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు యూట్యూబ్ నిబంధనలకు ఉల్లంఘించడానికి ఇండైరెక్ట్గానో, డబుల్ మీనింగో వాడుతూ ఉంటారు, వేరే వాడుతుంటారు కదా. అలా చెప్పినట్టుగా చెప్పకూడదు. అది ఏ పదమైనా, పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, సుశ్లీలమైన, అశ్లీలమైన, ట్రెడిషనల్ అయినా కూడా స్పష్టంగా చెప్పండి. ఎక్కడ దాచి చెప్పొద్దు అనమాట. చల్లకొస్తే ముంత దాచినట్టు ఉండొద్దు, చల్లకొస్తే చల్లకొచ్చినట్టు చెప్పండి. స్పష్టంగా పలకాలి. పదాలు, అర్థాలు, భావాలు, ఏదైనా ఆలోచనలు, ఏదైనా దాచకుండా ఓపెన్గా చెప్పాలంటారు, నిస్సిగ్గుగా. ఉదాహరణకు సిగ్గుపడే విషయాలు, చెప్పకూడని విషయాలు, వినకూడని విషయాలు, అనకూడని విషయాలు, అంటే తిట్లు పడే విషయాలు, ఇవంటే తప్పబడతారు, కొడతారు, తిడతారు అంటారు, అవి కూడా ఓపెన్గా చేయాలి. ఇప్పుడు వ్యభిచారం ఉన్నది, మగుడిని కాదని ఏ స్త్రీ అయినా మగుడు ముందు పోతుందా? ఎవతన్నా మగుడు ముందు లంచతనం చేస్తుందా? చేయి కదా. అలాంటి విషయాలు కూడా ఓపెన్గా లంచపోతే ఎట్లుంటుంది మగుడు ముందే. అలా అనమాట. పోతే తప్పైంది, ఏం చేసినా హే అని బెదిరిస్తే మగుడే తప్పవుతాడు కదా. కానీ అట్లా చెప్తున్నా, అలాంటి విషయాలు ఓపెన్గా అయితే ఎట్లుంటుంది? అలా ఓపెన్గా చెప్పాలి. ఏ విషయాలు, అది పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, అట్లా మాట్లాడితేనే జనం వింటారు. ఉదాహరణకు మనిషి చేయకూడని పనే మనిషి చేస్తాడు. అంటే ఇప్పుడు మనిషి తప్పు చేస్తే ఏం చేస్తాం, మనకు ఊరి శిక్ష పెడతాం బహిరంగంగా. ఆ మనిషి తప్పు చేస్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తారు పోలీసు వాళ్ళు. మనిషి తప్పు చేస్తే షూట్ చేస్తారు, తెలుసు కదా, బహిరంగంగా అందరూ సమాజం కలిసి. కానీ మనిషి బతికేదే ఒకరినొకరు బతికించుకోవడానికి కదా. మనం కరోనా వస్తే అందరం బతికించుకున్నాం కదా ప్రాణాల కోసం. అందరికీ నొప్పి పెడుతుంది, అందరం దెబ్బలు పడద్దు అని అనుకుంటాం, అందరం చావద్దు అనుకుంటాం. శిక్షించుకోవద్దు, ఒకరు రక్షించుకోవాలి, ఇది జీవిత లక్ష్యం. కానీ ఇదే మనిషి మళ్ళీ తనను తాను కొడుతున్నాడు ఎదురు వ్యక్తిని బహిరంగంగా, చేయకూడని పని. ఇదే మనిషి శిక్ష పేరుతో శిక్ష వేస్తున్నాడు. ఇదే మనిషి ఎదురు వ్యక్తిని షూట్ చేస్తున్నాడు ఎన్కౌంటర్ పేరుతో. ఇది ఎట్లుంటుందా? అట్లా అన్నమాట. మీరు ఒక స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పాలంట. చేయకూడని విషయాన్ని చేస్తే ఎట్లుంటుంది? హృదయవికారంగా ఉంటుంది. అట్లా ఓపెన్గా స్పష్టంగా చేయాలన్నమాట, చెప్పాలి. మీరు పలికే పదము, భావము, అర్థము అనేది స్పష్టంగా శబ్దంతో, అక్షరాలతో అర్థం ఇచ్చేలాగా చెప్పాలి. అట్లా అన్నమాట. యూట్యూబ్లో ఒక విషయాన్ని ఎలా చెప్పాలంటే
పలకడం అనేది భావం కానీ అర్థం కానీ మాటలు కానీ అక్షరం కానీ ఆలోచన కానీ పదాలు కానీ పలకడం కానీ శబ్దం కానీ నిర్మోహమాటంగా నిర్భయంగా పుల్లవిప్పుగా మాట్లాడాలి ఓపెన్గా. ఉదాహరణకి ఇప్పుడు ఆ యూట్యూబ్లో ఆడవాళ్ళ సెక్స్ గురించి మాట్లాడుతున్నారు, మగవాళ్ళ హస్తప్రయోగం గురించి మాట్లాడుతున్నారు. మగవాళ్ళే దాన్ని సీక్రెట్గా చేసుకుంటారు, సీక్రెట్గా చెప్పుకుంటారు కదా. దాన్ని ఆడవాళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళ ముందు చేస్తారు ఎవరైనా? చెప్తారా ఆడవాళ్ళకు? ఆడవాళ్ళు వింటారా? కానీ ఓపెన్గా చేస్తున్నారు. పురుషాంగం గురించి చెప్తున్నారు, పురుషాంగాన్ని చూస్తూ ఉంటున్నారు. వాళ్ళ వెజైన హెయిర్స్ గురించి చెప్తున్నారు, వాటిని రిమూవ్ ఎలా చేసుకోవాలి, మగవాళ్ళు ఎలా చేసుకోవాలి, హెయిర్స్ మగవాళ్ళకు సుంతి ఎలా చేస్తారు, మగవాళ్ళు లేస్తుంది గట్టి పెడుతుంది అన్నీ ఆడవాళ్ళు చెప్తున్నారు. మగవాళ్ళలాగానే పాజిటివ్గా మగవాళ్ళకే చెప్తున్నారు. చూసారా? అవి మగవాళ్ళే చెప్పడానికి భయపడతారు, ఆడవాళ్ళకి చెప్పారు, ఆడవాళ్ళు వెంట తిడతారు, ఆడవాళ్ళకి చెప్పారు, ఆడవాళ్ళు వినరు. కానీ ఆడవాళ్ళే మగవాళ్ళతోటి సమానంగా మాట్లాడుతున్నారు, మగవాళ్ళకే చెప్తున్నారు. మగవాళ్ళలాగా అయితే చెప్తున్నారు కదా, లేడీ డాక్టర్ లాగా. ఇలాగే మీరు ఇప్పుడు కామసూత్ర గురించి లేకుంటే డాక్టర్ సమరం గురించి ఒక లేడీ వస్తుంది. ఇప్పుడు అప్పుడు లేడీస్ అండి ఇప్పటికి కూడా సెక్స్ సమాధానం మగాళ్ళ సమరమే చెప్తాడు, లేడీ డాక్టర్ లేదు. కానీ టీవీలో లేడీ యాంకర్ వచ్చి మగతనం అనేది అని దాని గురించి చెప్తుంది, పాజిటివ్గా చెప్తుంది, పాజిటివ్ విషయాలు అలా చెప్తుంది, పాజిటివ్గా చెప్తుంది కదా. అంటే తప్పు కాదు, అది సెక్స్ అనేది తప్పు కాదు అని చెప్తున్నది కదా. అదొక శాస్త్రం అందరికి ఉండేదని ఓపెన్గా చెప్తున్నది కదా. సమాజము జనం అది తప్పు అంటున్నారు, కానీ అది శరీర ధర్మం కాబట్టి అది నేచురల్గా చెప్తున్నారు, శరీర ధర్మంగా చెప్తున్నది కదా ఆమె. ఇలా మీరు ఓపెన్గా చెప్పండి. ఏదైనా ఎక్కడ కూడా డబుల్ మీనింగ్, ఇండైరెక్ట్, ద్వందార్థాలు ఇలాంటివి చెప్పకుండా దాచిపెట్టకుండా ఓపెన్గా చెప్పండి. మీరు పదాలు భావాలు అర్థాలు ప్రతీది ఎక్కడ ఏది దాచకుండా ఓపెన్ కావాలన్నమాట. అంటే ఒక నెగిటివ్ విషయాల గురించి కాదు, ఇలాంటి సెక్స్ గురించి అవే కాదు ఓపెన్గా కావాలని కాదు. పాజిటివ్ అయినా అంతే, పాజిటివ్ అయినా అంతే ఓపెన్ కావాలి, నెగిటివ్ అయినా అంతే ఓపెన్ కావాలి, అలా చెప్పాలన్నమాట. పిల్ల వచ్చి గుడ్డును ఎక్కిరించినట్టు అంటే ఏంటి? కంచెనే చేన్ను వేసినట్టది. కానీ దాన్ని పాజిటివ్గా చెప్తున్నారు అంటే ఇదంతా నెగిటివ్. అది నెగిటివ్గా చేసినట్టే కదా. నెగిటివ్ అయితేనే చేస్తారు కదా. పిల్ల గుడ్డుని ఎక్కిరియడం, కంచె చైన్ వేయడం అంటే నెగిటివ్గానే చేసినా కూడా దాన్ని పాజిటివ్గా చెప్తున్నారు. అంటే సెక్స్ అనేది నెగిటివ్ కదా. పురుషుల దృష్టిలో నెగిటివ్, స్త్రీల దృష్టిలో నెగిటివే కదా. అలాంటిది ఆడవాళ్ళే దాన్ని పాజిటివ్గా చెప్తున్నారు. పురుషులు అసంటిది నెగిటివ్ అనుకుంటున్నారు. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్న పురుషులే దాన్ని నెగిటివ్గా చేస్తున్నారు. నెగిటివ్గా చెప్పుకుంటుంటే దాన్ని ఆడవాళ్ళు పురుషుల గురించి వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్తున్నారు అనమాట. అంటే అది సెక్స్ అనేది శరీర ధర్మం. మీకెంత అవసరమో మాకంత అవసరం, మాకెంత అవసరమో మీరు మాకంత అవసరము, మీకెంత అవసరమో మేము మీకంత అవసరము, మీకు ఎంత అవసరమో మీరు మాకంత అవసరము, మేము మీకంత అవసరము. ఇది శరీర ధర్మము, ఇందులో తప్పు లేదు అని ఓపెన్గా వాళ్ళు లీగల్గా చెప్తున్నారు. ఇల్లీగల్ అనుకునే దాన్ని. దీనికోసం ఎక్కడ భయం కానీ, ఆందోళన కానీ, మొహమాటం కానీ, ద్వందార్థాలు కానీ, డబుల్ మీనింగ్ కానీ, లేకపోతే లొంగి చెప్పడము, ఓడిపోయినట్టు చెప్పడము, మెహర్బానీ చేయడము, ఓడిపోయినట్టు చెప్పడము ఎక్కడ లేదు. చాటుమాట వ్యవహారం లేదు. ఓపెన్గా అవుతున్నారు, ఓపెన్గా ధైర్యంగా నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్తున్నారు కదా. పాజిటివ్గా మళ్ళీ అది పాజిటివ్గా చెప్తున్నారు. చూసారా? ఎక్కడ న్యూనత లేకుండా పాజిటివ్గా చెప్తున్నారు కదా. ఒక భక్తి గురించి, మంచి విషయం గురించి మంచిగా చెప్పినట్టు చెప్తున్నారు కదా. అలా మాట్లాడాలంటూ అంటే ఒక సెక్స్ గురించే కాదు, ట్రెడిషనల్ విషయాలైనా ఇలాగే మాట్లాడాలి. మామూలుగా తప్పు చేసినోడు, చేతగానోడు, బలం లేనివాడు ఏం చేస్తాడు? మెహర్బాన్ చేస్తాడు, లొంగిపోతాడు, లాలూసి చేస్తాడు, భయపడతాడు కదా, లొంగుతాడు కదా, ఓడిపోతాడు కావాలని, అపజయాన్ని పొందుతాడు కావాలని, తనంత తానే లొంగిపోతాడు కదా. అలా ఎక్కడ చెప్పదు. పదాలు, భావాలు, ఆలోచనలు, మాటలు, శబ్దాలు ఎక్కడ చెప్పకుండా 100% భావాలు, ఆలోచనలు, పదాలు చెప్పేది మీరు ఆ విషయం గురించి కానీ, లేకుంటే మీలో మీరు కూడా మీ మనసులోని ఆలోచన, భావాలు, మీ పదాలు పలకడము, మీరు చెప్పే విధానము, మీ పదాలు, ఉద్దేశాలు, ఉచ్చారణతో పాటు అక్కడున్న విషయాన్ని కూడా, దాని భావాన్ని, ఆలోచనను, అర్థాన్ని ఎక్కడ కూడా డబుల్ మీనింగ్, ఇండైరెక్ట్గా చెప్పడము అలా చెప్పకుండా స్పష్టంగా గంట కొట్టినట్టు చెప్పాలి. పదాలు, భావాలు వాటి గురించి కానీ, మీలో మీరు కానీ అలా చెప్తేనే అది పాజిటివ్. సెక్స్ గురించే కాదు, పాజిటివ్ ట్రెడిషనల్ విషయాలైనా అలాగే చెప్పాలి.